గావో మే మాతరస్సర్వాః పితరశ్చాపి గోవృషాః గ్రాసముష్టి ప్రదానేన సమే విష్ణు ప్రసీదతు. ఇది ప్రతిరోజు గోవుకు ఆహారాన్ని ఇస్తున్నప్పుడు చెప్పే మంత్రం. ఆవు తల్లితో సమానం, ఎద్దు తండ్రితో సమానం. వీటికి ఆహారం అందించడం వల్ల వాటిలో ఉండే గోపాలకృష్ణుడు తృప్తి చెందని అని ఈ మంత్రానికి అర్థం. మనల్ని కన్న తల్లి ఎక్కువలో ఎక్కువ అంటే 1 సంవత్సరం పాటు పాలని ఇస్తుంది. కానీ గోమాత జీవితాంతం పాలను ఇచ్చి పోషిస్తుంది. అలాగే వృషభాలు ప్రతిరోజు పొలంలో కష్టించి పని చేస్తాయి, మనకు ఆహారాన్ని అందిస్తాయి. ఇలా మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించే గోవుకు, వృషభానికి 1 పిడికెడు ఆహారాన్ని అందించాలి కదా. మా ఇంట్లో ఆవు లేదు కనుక నేను గోగ్రసం పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. ఒకరి నుండి లాభాన్ని పొందిన అప్పుడు వారికి కృతజ్ఞత తెలపకుండా మనం ఒక్కరే తినకూడదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అలా తినడం దొంగతనం అని కూడా చెప్పాడు. కనుక ఆవులకు, వృషభాలకు మనం ప్రతిరోజు ఆహారాన్ని అందించాలి. కసాయి అంగలకు, తరలిపోయే పశువుల్ని రక్షించి పోషిస్తున్న నీలావర గోశాలకు దానం చేయండి. గోమాత సేవలో తరించండి.